ఎట్లా ఉన్నది ఆ మొసలి అంటే, ఇనప కోరలు కలిగినటువంటి దంత సంపదతో ప్రకాశిస్తూ ఉన్నదిట. 2 రంపాలు, మంచి పదునైనటువంటి 2 రంపాల్లాగా ఉన్నాయిట. దాని 2 దవడలు పదునైనటువంటి రంపాల్లాగా ఉన్న 2 దవడల మధ్య ఈ ఏనుగు యొక్క పాదాన్ని అట్లా నొక్కి పట్టిందిటండి. పట్టింది అనేటప్పటికల్లా ఒడిసి పట్టింది అన్నారు. దీనికి మన భాషలో ఏం చెప్పుకోవాలంటే, వాడి వీక్నెస్ మీద కొట్టాడు చూసారా, అది ఎక్కడ పడితే వాడు కదలలేడో అక్కడ పట్టింది. హఠాత్ పరిణామానికి ఏనుగు బిక్క చచ్చిపోయింది. అది కూడా ఊహించలా. అందుకనే తాడిని తన్నేవాడు ఉంటే వాడు తలదన్నేవాడు వేరే ఉంటారు. నీటిలోన మొసలి నిగిడి ఏనుగు బట్టు, బయట కుక్క చేత భంగపడును, స్థానబలిమి గాని తలబలిమి కాదయ్యా, విశ్వదాభిరామ వినురవేమా. ఇంతోడి దానికి మనకి ఇంత అడ్వర్టైజ్మెంట్లు, ఇంత అహంకారం, ఇంత ఈగో, ఇంత మూర్ఖత్వం, ఇది అవసరమా? పడుకుంటే తెల్లారు లేస్తామన్న గ్యారంటీ లేని బతుకులు. అహంకారం పోతేనే ఆత్మజ్ఞానం విచ్చుకుంటుంది అన్నారు. అహంకారం మెయిన్ వాకిట్లోంచి ఎంటర్ అయితే ఆత్మజ్ఞానం కిటికీలోంచి పారిపోతుంది. తప్పదు. ఒడిసి పట్టిందిటండి. కొంచెం బిక్కసొచ్చింది. ఏదో ప్రాణం పోయే సమయం వచ్చిందేమో అని భయపడ్డది. వెంటనే తొండాన్ని చాచి ఆ వస్తువు మీద కొట్టింది. అది మొసలని కూడా తెలియలా ఏనుక్కి. ఏదో పట్టేసింది అనుకున్నది. ఆ పట్టిన పట్టుని చూచి కొద్దిసేపు ఓహో ఇది మొసలి అని భావించి సమస్త శక్తిని తొండంలోకి కేంద్రీకరించుకొని ఆ మొసలి మాడు మీద ఒక్క దెబ్బ కొట్టిందండి. దానికి నక్షత్రాలు కనపడ్డాయి. అంత దూరానికి వెళ్ళి పడ్డది. పడితే గబగబా పైకి ఎక్కొచ్చు కదా, ఎక్కితే ఏమనుకుంటా అయిపోతుందా, అక్కడే నించుంది. అంత వేగంతో వచ్చి మళ్ళా పట్టింది. పట్టడం కొట్టడం కొట్టడం పట్టడం పట్టుడ కొట్టుడ కొట్టుడ పట్టుడ పట్టుడ కొట్టుడ కొట్టుడ పట్టుడ. ఎన్ని రోజులండి? 1, 2, 3, 4, 5 వీకా, మంత్సా, ఇయర్సా అంటే 1000 సంవత్సరాలు జరిగిందండి భయంకరమైన సంగ్రామం.